ఈ వీడియోలో మనం ఇఫ్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ కండిషన్స్ ని మనం కండిషన్స్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది డిఫరెంట్ కండిషనల్ ఆపరేటర్స్ ప్లస్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనం ఇఫ్ కండిషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. ఈ వీడియోలో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ కండిషన్ స్టార్ట్ చేయడానికి మనం ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. అంతకంటే ముందు మనం టూ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు 20, నేను బి ఈక్వల్ టు సమ్ 30 తీసుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఇఫ్ కండిషన్ అంటే జస్ట్ ఆ కండిషన్ చెక్ చేసి ఒకవేళ ట్రూ అయితే నాకు ట్రూ అయిన దానికి అవుట్పుట్ చూపించమని చెప్తాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ అయిన దానికి సపరేట్ అవుట్పుట్ చూపించమని మనం ఇస్తాం అనమాట. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఏ అని ఇస్తున్నాం. ఓకేనా, దీనికి కోలన్ పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఇండెంటేషన్ మ్యాండేటరీగా మెన్షన్ చేయండి. సర్టెన్ స్పేస్ అనేది కోలన్ తర్వాత నెక్స్ట్ లైన్ లో సర్టెన్ స్పేస్ ఇస్తేనే అప్పుడు ఇండెంటేషన్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఇండెంటేషన్ ఇవ్వకోకుండా ఏదైనా కోడ్ రాస్తే, మీరు ఇండెంటేషన్ అంటే ఇక్కడ ఏదైనా కోడ్ రాస్తారు అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ రాకూడదు అనుకుంటే మనం ఇండెంటేషన్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇండెంటేషన్ అంటే జస్ట్ వన్ ట్యాబ్ ప్రెస్ చేస్తానే మనకి స్పేస్ వస్తుంది, అది ఇండెంటేషన్ తీసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ప్రింట్ చేస్తాను. ఏమని అవుట్పుట్ రాలే, ఏది బి గ్రేటర్ దెన్ ఏ అయితే కండిషన్ ట్రూ అయితే ట్రూ అవుతుంది. సో ఎందుకంటే బి అనేది 30 కంటే 20 తక్కువ కాబట్టి సో నాకు కండిషన్ ట్రూ అవుతుంది. సో నాకు ఇక్కడ ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు సర్టెన్ వాల్యూ ప్రింట్ చేయాలని ఇస్తాను. నేను ఇక్కడ ఏమి ఇస్తాను అంటే బి ఇస్ గ్రేటర్ దెన్ ఏ అని ఇస్తాను. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అగైన్ బ్రౌజర్లో ఒకసారి కన్సోల్లో నేను రన్ చేస్తాను. పైథాన్ .py. నాకు ఇక్కడ చూడండి బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకు డిస్ప్లే అవుతుంది? మనం బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ అనేది మనం ఇచ్చాం కాబట్టి. ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి అది అవుట్పుట్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్, ఇక్కడ బి ఈజ్ లెస్ దాన్ ఏ అని ఇచ్చాం అంటే ఇక్కడ ఏ అనేది పెద్దది అని చెప్తున్నాం. ఏ పెద్దదా కాదు. సో మనకి అవుట్పుట్ ఏమవుతుంది? ఇది ఫాల్స్ కండిషన్ కాబట్టి మనకి ఈ అవుట్పుట్ అనేది చూపించదు. సో నేను సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను, నాకు ఏ అవుట్పుట్ చూపించట్లేదు. సో మనం ఏం చేయాలి? ఓన్లీ ట్రూ అయితేనే కాదు, ఫాల్స్ అయినప్పుడు కూడా నాకు సర్టెన్ కండిషన్ చూపించు అని చెప్పడానికి మనం ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎల్స్ అనేది ఇస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తాను, అగైన్ ప్రింట్. నేను ఇప్పుడు ఏమి ఇస్తాను, ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అని రాస్తాను. సో సేవ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కాకుండా ఎల్స్ బ్లాక్ లో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే కండిషన్స్ పైన ఉన్న కండిషన్స్ ఫాల్స్ అవుతాయో, ఇఫ్ కానీ లేదా ఎల్స్ ఏదైనా కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. ట్రూ కండిషన్స్ లో ఎప్పుడే కానీ ఎల్స్ బ్లాక్ రన్ అవ్వదు. ఓన్లీ ఎల్స్ బ్లాక్ ఎప్పుడైతే పైన కండిషన్స్ ఫాల్స్ అవుతాయో అప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ రన్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. నేను సేవ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ చూడండి ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అని డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే పైన ఉన్న కండిషన్ ఫాల్స్ కాబట్టి. అలా కాకుండా మనం ఇప్పుడు ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తున్నాం. ఒక కండిషన్ కాకుండా డిఫరెంట్ కండిషన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఏం యూస్ చేస్తామంటే ఎలిఫ్ అని యూస్ చేస్తాం. మామూలు వేరే లాంగ్వేజ్ లో దీన్ని ఎల్స్ ఇఫ్ అంటారు. సో ఎలిఫ్, ఈ ఎలిఫ్ కి మనం కండిషన్ రాస్తాం. ఏ కండిషన్ కావాలి మనకి? బి ఈక్వల్ టు ఏ అయితే అప్పుడు ఈ కండిషన్ చూపించు అని చెప్తాను. ఇక్కడ మనం ఏం రాస్తాం, ప్రింట్ బి ఇస్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం. సేవ్. ఇక్కడ
మనం సింగిల్ ఈక్వాలిటీ పెట్టట్లేదు, డబుల్ ఈక్వాలిటీ పెడుతున్నాం. ఎందుకంటే ఇది ఆ లాజికల్ గా కండిషనల్ ఈక్వల్ టు ఆపరేటర్. ఒకవేళ మీరు సింగిల్ గా ఈక్వల్ పెట్టారంటే అది అసైన్మెంట్ ఆపరేటర్ కింద తీసుకుంటుంది. అంటే బి వాల్యూ ఏ ఆ బి కి ఏ వాల్యూ అసైన్ చేస్తుంది. సో మనం అలా కాకూడదు. మనం ఈక్వాలిటీ చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డబుల్ ఈక్వాలిటీ ఇవ్వండి. సేవ్ చేస్తున్నాం అగైన్. సో నాకు ఇప్పుడు చూడండి, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అనేది చూపిస్తాను. ఎందుకు? మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఫాల్సే, సెకండ్ కండిషన్ కూడా. ఎందుకంటే బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం, అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితేనే ఆ కండిషన్ వర్కౌట్ అవుతుంది. సో అది కూడా కావట్లేదు కాబట్టి పైన రెండు కండిషన్స్ ఫాల్స్ కాబట్టి సెకండ్ ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నేను ఇప్పుడు బిని కూడా 20 చేస్తున్నాను. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎలిఫ్ లో ఉండే కండిషన్ అనేది రన్ అవుతుంది. క్లియర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. సో అగైన్ ఎల్సిప్ లోకి వస్తుంది బ్లాక్. ఎల్సిప్ లో కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు బి ను ఏ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ప్రింట్ బి ఈక్వల్ టు ఏ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్ లో ఉన్న కండిషన్ వెళ్తుంది. మీరు ఇలా ఎన్నైనా ఎల్స్ బ్లాక్లు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక్క ఇఫ్ బ్లాక్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ తీసుకున్నారంటే ఎర్రర్స్ వచ్చే ఛాన్స్. సో మనం ఏం చేస్తాం? డిఫరెంట్ కండిషన్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఎల్స్ తీసుకుంటాం, తర్వాత వేరే కండిషన్ చెక్ చేయాలంటే ఎల్సిప్, ఎలిఫ్ అంటారు దాన్ని. అలా ఇంకొక కండిషన్ చెక్ చేసుకోండి అంటే మళ్ళీ ఎలిఫ్ యూస్ చేస్తాం. మళ్ళీ ఎలిఫ్ యూస్ చేసి దీని లోపల మళ్ళీ ఏదైనా కండిషన్ చెక్ చేసుకోవచ్చు. బి గ్రేటర్ దెన్ ఏ ఇలా చెక్ చేసుకోవచ్చు వాల్యూస్. ఇప్పుడు మళ్ళీ మీరు కోలన్ పెట్టుకొని ఇక్కడ మీరు ఇండెంటేషన్ లో మళ్ళీ ప్రింట్ చేసుకోండి. ఇలా ఎన్నైనా ఎల్స్ బ్లాక్లు మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇఫ్ బ్లాక్ మాత్రం ఒక్కటే ఉండాలి, ఎల్స్ బ్లాక్ కూడా ఒకటే ఉండాలి. ఇది మనం మామూలుగా ఇఫ్ ఎల్స్ బ్లాక్లు రాసేది. సో అలా కాకుండా షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఉంటుంది. షార్ట్ హ్యాండ్ నోటేషన్. ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్ లో మనం ఎలా యూజ్ చేస్తామంటే ప్రింట్, ఇక్కడ మనము ప్రింట్ చేయాలి. ఏది ప్రింట్ చేయాలనుకుంటున్నాను? బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలా? వాల్యూ 30 తీసుకుంటాం. సో నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇప్పుడు ఇఫ్ రాయాలి. దీని లోపల మీరు కండిషన్ ఏదైతే చెక్ చేయాలనుకున్నా ఆ కండిషన్ ఇస్తాను. ఇంకా నేను ఇక్కడ బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ అని ఇస్తున్నాను. సో ఎప్పుడైతే బి గ్రేటర్ దాన్ ఏ అవుతుందో అప్పుడు ఈ ఫస్ట్ ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఎందుకు? ట్రూ కండిషన్ కాబట్టి. ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఇఫ్ ముందర ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఈస్ లెస్ దెన్ ఏ అని ప్రింట్ చేస్తున్నాం. ఎప్పుడు? ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇవి ఎల్స్ లో ఉన్న కండిషన్ ఇక్కడ ప్రింట్ ఇస్తున్నామే, ఇది ఎల్స్ లో ఉన్న బ్లాక్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ ప్రింట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ ప్రింట్ బి ఇస్ లెస్ దెన్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. సేవ్ చేస్తున్నాను. సో అగైన్ రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి, బి ఇస్ గ్రేటర్ దెన్ ఏ అనేది ప్రింట్ అయింది. ఎందుకు? బి వాల్యూ గ్రేటర్ దెన్ కాబట్టి. అలా కాకుండా నేను ఇప్పుడు కండిషన్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, బి ఇస్ లెస్ దెన్ ఏ అని ఇస్తున్నాను. సో సేవ్ చేస్తా. నాకేం ప్రింట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బి ఇస్ లెస్ దెన్ ఏ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఎల్స్ బ్లాక్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇలా మీరు డిఫరెంట్ గా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇది షార్ట్ హ్యాండ్ నోటేషన్. ఇది కాకుండా మనం లాజికల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకి అండ్, ఆర్, ఇవి మనం మామూలుగా వేరే ప్రోగ్రామ్. కానీ పైథాన్ లో ఎలా రాస్తారంటే వీటిని డైరెక్ట్ అండ్ కామా ఆర్ ఇవి యూజ్ చేసుకుంటాం. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇఫ్ బి గ్రేటర్ దెన్ 20, ఏ ఇస్ గ్రేటర్ దెన్ 10 అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్ లో ఉన్న వాల్యూస్ మనకు ప్రింట్ అవ్వాలా అని ఇస్తుంది. ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వండి. ఇక్కడ ప్రింట్
నేను ఇక్కడ ఈ బ్లాక్ అని ఇస్తాను. ఎందుకు ఈ బ్లాక్ లో ఎంటర్ అవుతుంది? ఒకవేళ మీరు ఎల్స్ బ్లాక్ కూడా ఇవ్వచ్చు. ఎల్స్ ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో రన్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేయాల? ప్రింట్ ఎల్స్ బ్లాక్ అని ఇస్తాం. సో సేవ్ చేస్తున్నాం, రన్ చేస్తాం. సో నాకు ఈ బ్లాక్ అనేది డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే రెండు కండిషన్స్ ఈక్వల్ కావాలి. ఒకవేళ నేను ఇక్కడ A = 20 కాకుండా నేను 35 ఇస్తున్నాను, సరే చేస్తాం 40 ఇస్తున్నాను, ఇంటర్. సో నాకు ఇప్పుడు కండిషన్ ఫాల్స్. సో నాకు ఇప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. మీరు అలా కాదు, నాకు ఒక కండిషన్ మాత్రమే ట్రూ అయితే చాలు అంటే, ఇక్కడ మనకి రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే అన్ని కండిషన్ మనకి ట్రూ చూపిస్తుంది. ఒకవేళ మనకి ఒక కండిషన్ ట్రూ అయినా కూడా సరిపోతుంది అనుకుంటే మనం ఏం యూస్ చేయాలా? జస్ట్ ఆర్ యూస్ చేస్తే సరిపోతుంది. ఆర్ యూస్ చేసి జస్ట్ నాకు ఇప్పుడు చూడండి ఇఫ్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఇందాక ఎల్స్ అనే ఎల్స్ బ్లాక్ డిస్ప్లే అయింది, ఇప్పుడు ఇఫ్ బ్లాక్ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే జస్ట్ ఒక కండిషన్ ఇక్కడ B > 40 అనేది ఫాల్స్, కానీ A > 10 అనేది ట్రూ. సో ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, ఆటోమేటిక్ గా మనకి ఆ కండిషన్ ట్రూ అయింది కదా, ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి అందుకే ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మీరు టూ కండిషన్స్ ఫాల్స్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ 20 అని ఇచ్చాను, సో సేవ్ చేస్తాను. ఇప్పుడు నాకు రెండు కండిషన్స్ ఫాల్స్, సో నాకేం ప్రింట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఆర్ అనేది ఏం చేస్తుంది అంటే, రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే అది ఫాల్స్ అవుట్పుట్ అంటే ఎల్స్ లో ప్రింట్ చేస్తుంది. ఒకవేళ రెండు కండిషన్స్ ట్రూ అయితే అది ట్రూ చూపిస్తుంది, లేదా ఒక కండిషన్ ట్రూ అయినా కూడా ట్రూ చూపిస్తుంది. అదే అండ్ అయితే అలా కాదు, రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే అండ్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు మాత్రమే మనకి బ్లాక్ లో ఉన్న కండిషన్ మనకి అవుట్పుట్ అవుతుంది. ఇది బ్లాగ్స్ గురించి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.